చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం లేని జిల్లా ఖమ్మమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్మించిన గోద్రేజ్ ఆగ్రోవెట్ సమీకృత ఆయిల్ పంప్ పరిశ్రమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. పామాయిల్ సాగు ద్వారా అధిక దిగుబడి వస్తోందని, ఎల్నినో వంటి పరిస్థితులను పామాయిల్ సాగు తట్టుకుంటుందని వెల్లడించారు. 2023లో టన్ను పామాయిల్ గెల ధర 12,500 రూపాయలు ఉంటే ఇప్పుడు 23,000కు చేరిందని తెలిపారు. శతాబ్ద కాలం క్రితం వచ్చిన ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే కూడా ఈరోజు వ్యవసాయ రంగం రాబడి దిగుబడి దెబ్బతినకుండా తట్టుకొని బతకగలిగేది ఈరోజు పామాయిల్ కల్టివేషన్ అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. అటువంటి పామాయిల్ సంబంధించి ఈరోజు ఈ దేశంలో అవసరం దాదాపు 25 లక్షల మిలియన్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ దేశంలో కేవలం మనం 12 మిలియన్ టన్స్ మాత్రమే ఉత్పత్తి చేసుకోగలుగుతూ ఉన్నాం. మిగతాదంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా కేవలం 3 లక్షల మిలియన్ టన్స్ మాత్రమే ఈరోజు దేశం ఉత్పత్తి చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో కేవలం 3 లక్షల మిలియన్ టన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటేనే ఇవాళ 1.5 లక్షల కోట్ల రూపాయలు మన రూపాయ విదేశీ మార్గంలో వేరే దేశాలకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా, ఆ జిల్లాకి బోర్డర్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా అశ్వరాపేట, సత్తుపల్లి లాంటి పరిసర ప్రాంతాలు దీనికి ఉపయోగపడతాయని చెప్పి సర్వే చేపించి పామాయిల్ని ప్రోత్సహించడం కోసం ఆనాడు వేసినటువంటి బీజాలు ఈరోజు పరిశ్రమ ఈరోజు మనం ప్రారంభం చేసుకునే వరకు ఈరోజు మనం చూస్తాం.